నేను మెడికల్ జేఏసీ చైర్మన్ అండ్ బీసీ అనేది బీసీ అని కాదు, నేను బడుగు బలైన వర్గాలకు సంబంధించిన బిడ్డను. కానీ కొన్ని జెన్యున్గా ఎగ్జాక్ట్లీ మనకి ఏం కావాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బీసీ రాజ్యాధికారి సమితి ఆధ్వర్యంలో దాసరి సురేష్ అన్న, హనుమంత్ అన్న, మా వన్నాల బాబు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ అక్కలు అన్నలకు అందరికీ పేరు పేరున నమస్తే తెలియజేసుకుంటూ, మనం బీసీ అంటే ఏంటిది, అసలు మనం బీసీ అని ఎందుకు పెట్టుకున్నాం, ఎస్సీ అని ఎందుకు పెట్టుకున్నాం, ఓసీ అని ఎందుకు పెట్టుకున్నాం, ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి మనం. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, ఇంకా బ్యాక్వర్డ్గానే ఉందామా? ఫార్వర్డ్ వద్దా? ఫార్వర్డ్ కావాలంటే ఏం చేయాలి? ఈ బీసీ రాజ్యాధికార అంటే నేను ఎవరిని దయచేసి ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరో మన్నెలు పొందాలనో మాట్లాడడం గురించి కాదు. ఇది ఒకరికి అనుకూలం ఒకరికి వ్యతిరేకం కూడా కాదు. అసలు బీసీలో 42% ఎందుకు కావాలి మనకు? ఇవాళ ప్రపంచంలో దేశంలో రెండే కులాలు ఉన్నాయి, ఒకటి ఉన్నోని కులం, ఇంకోటి లేనోని కులం. ఈ రెండు కులాల మధ్యనే నడుస్తుంది కథ అంతా. మన దగ్గరికి వచ్చే బీసీ లీడర్లని మన దగ్గరికి వస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మన మీటింగ్లు చేస్తారు, జేబీసీ అంటారు, అన్ని మీటింగ్లు చేస్తారు. మన దగ్గర యువత లేకపోతే అక్కలు చెల్లెలు అందరూ ఎండా నీడ అనకుండా పోతారు, పార్టిసిపేట్ చేస్తారు, అంతా చేస్తారు. మళ్ళీ పోయి ఓసీ పార్టీలలో పోయి జై అని చేసి పార్టీలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అవి అని తీసుకుంటారు. మరి వాడు ఓసీయా బీసీయా? మన బీసీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. బీసీలు ఐక్యం కావాలి, బీసీలు ఐక్యంగా లేవా? మనం ఐక్యంగా ఉన్నాం కదా. మళ్ళీ బీసీలు ఐక్యం కావాలని అని పోతారు, మళ్ళీ ఎంపీ రాజ్యసభ తెచ్చుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యే తెచ్చుకుంటారు, ఎమ్మెల్సీ తీసుకుంటారు. ఇదేం బీసీ అండి? నాకు అర్థం కాదని. మనకు ఎందుకు కావాలి? మనం ఎందుకు 40% అడగాలి? ఇలా చెప్పులు అమ్ముకునేటోడు ఏసీ రూమ్లల్లా చెప్పులు అమ్ముతున్నాడు. మన కడుపు తినే అన్నం తినే కూరగాయలు సంబంధించిన రోడ్డు పక్కన మోరీల పక్కన కూర్చొని కొనుక్కొని పోయి ఇంటికి పోయి కడుక్కొని వండుకుంటున్నాం. అంటే మన పరిస్థితి కూడా అట్లే అయిపోయింది. ఇలా పైసలు సంపాదించి బీసీలలో కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు, ఎస్సీలలో కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? ఇలా ఎక్కడ పోతుంది రిజర్వేషన్ సిస్టమ్? ఇలా ఒక రిజర్వేషన్లో ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే, లేకపోతే వాళ్ళ కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే అయితే, లేకపోతే వాళ్ళ మనవాడు అయితే వాళ్ళే ఎస్సీ కింద లేకపోతే బీసీ కింద రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి? నిజంగా బడుగు బలైన వర్గాలకు కావాల్సిన వాడు లేనోడు కదా. అది కదా బ్యాక్వర్డ్ క్లాస్ అంటే, బీసీ అంటే. మనం 42% తీసుకో, ఎందుకు అడుక్కోవాలి మనం 42%? మనలో చైతన్యం లేదా? మనలో ఎందుకు మనం ఈ ఓసీల దగ్గర పోయి కాలు మోసుడు ఓళ్ళు మోసుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సో దయచేసి నేను ఇలా ఏదో ఒక ఈ బీసీ ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి కోసమో దీనికోసమో నేను మాట్లాడడం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలా మన పిల్లల్ని మనం బీసీ అని ఎందుకు పెంచాలి? నేను ఇలా అయిన తర్వాత నేను బీసీ అని చెప్పుకోదలుచుకోలేదు. ఐఎమ్ ఆల్సో ఫార్వర్డ్ అని చెప్పుకోవాల్సుకుంటున్నా. మనం బాగుపడ్డలు ఎంతమంది చెప్పుకుంటున్నారు ఫార్వర్డ్ అని? ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఆలోచించాలి. గత 30 సంవత్సరాలు తరాలు మారినాయి, తలరాత మాత్రం మారతలేదు. ఇలా 30-40 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా 1940లో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినప్పుడు బీసీ ఓడు కొట్లాడిండో ఇప్పుడు కదే బీసీ అంటాను కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఎంతమంది ముఖ్యమంత్రులు అయిన బీసీలు కానీ బడుగు బలైన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎంతమంది అయ్యిండు? మన కళ్ళకు కనపడట్లేదా? మళ్ళీ ఎందుకు ఇంకా మీటింగ్లు పెట్టుకొని మనం జేబీసీ అని చెప్పి అదే పొలిటికల్ లీడర్లను తీసుకొచ్చి శాల్వలు కప్పుడు సెల్ఫీలు దిగుడు ఈ దండలేసుడు తప్ప మనం చేసింది ఒరిగింది ఏంది? మన యువత కలిసి వచ్చింది ఏంటిది? అందుకోసం ప్రతి ఒక్కరు మనం ఈ కొట్లాడంలో బీసీఏ కోసం దయచేసి మనం ముందు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఆ బీసీ ఉద్యమంలో మనం ఎంతవరకు జెన్యున్గా మనం ముందుకు పోతున్నాం అనేది ఇంపార్టెంట్. అది జరగట్లేదు. ఇవాళ మనం ఏమైందే మన స్వార్థ రాజకీయాల కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రలోభాల కోసం ఒక ఉద్యమాన్నో లేకపోతే ఒక విషయాన్ని ముందు పెట్టి ముందు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. నిన్న డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. అసలు డీలిమిటేషన్ అంటే ఎవరికి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, మన వాళ్ళు ఇంకోటి ఒకటి మాట్లాడతారు. అసలు ఎటుపోతుంది సిస్టమ్? అదే మరి నార్త్లో ఉన్నాడు కదా ప్రధానమంత్రి మోడీ గారు. ఇలా మన సౌత్ కూడా ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా ప్రధానమంత్రి పోస్టు. అప్పుడు సమానంగా అవుతాయి కదా. ఈ డిలిమిటేషన్ గొడవ ఉండదు కదా. ఓ బీసీకి ఇవ్వచ్చు కదా, ఓ ఎస్సీ ఎస్టీకి ఇవ్వచ్చు కదా. ఎంతమంది అన్ని వర్గాలలో ఉన్నారు? సో ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా కూడా
అంత గందరగోళమైన వ్యవస్థ తయారై కూర్చున్నది. అందులో మనం మేల్కోవాలి, మనం హృదయంలోకి వెళ్ళి రావాలి. మనం ఎందుకు మనం తక్కువ అని చెప్పుకోవాలి? నేను కూడా ఉన్నోన్ని, నాకు కూడా మన అందరికీ దేవుడు ఏవైతే ఇచ్చిండో అందరికి అవతలకి అదే ఇచ్చిండు, మనకు అదే ఇచ్చిండు. కొత్తగా మనకేం తక్కువ లేవు, మనకి ఎక్కువ లేవు. సో దయచేసి మనం బీసీలం తక్కువ కాదు, మనం బీసీలం ఆల్రెడీ ఐక్యంగానే ఉన్నాము. మనకు కావాల్సిన వాటా వీళ్ళ వల్ల అవుతుందా కాదా? ఎందుకు ఒక మీటింగ్ పెట్టి ఒక కమిటీ చేసుకొని ఇంతమంది సర్పంచ్లో, లేకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలో, ఇంతమంది ఎమ్మెల్సీలో, ఇంతమంది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే 54% మేము గులకలని చేసినామని మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. అదే 100% మంచి పని చేసింది. దానికి 54%, నా 50%, లేకపోతే 42%, ఎన్ని శాతం పెడితే అన్ని సీట్లు, అంతమంది ఎమ్మెల్యేలు, అంతమంది పదవులు ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు కులకలన కావాలని అడుగుతాను మనం. ఎక్కడికి పోతాను సిస్టమ్? 33% రిజర్వేషన్ అని చెప్పుకున్నాం మహిళలకు. ఇలా 33% అసెంబ్లీలో నడుస్తుంది. 33% ఉన్నారా మహిళలు? లేరు. మరి ఎందుకు రిజర్వేషన్ మనకు? దేనికోసం కొట్లాడుతాను మనం? అంటే టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కావాలి, ఫ్లెక్సీలలో ఫోటోలు వేసుకోవాలి, జై అనుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఎక్కడి పోయినా కూడా బీసీలో కానీ ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాల పరిస్థితి ఎట్లున్నదంటే ఆ వెనుకట నల్లుడు దమయంతి కథిన్నట్టే ఉన్నది. మీ అందరికి ఒక్కసారి ఒక నిమిషం చెప్తా కథ ఏందనేది. నల్లుడు అనేటోడు మన బీసీ కామన్ బిడ్డలు అంటోడు. ఆడు దమయంతి అనేది అమ్మాయి ప్రపంచంలో అత్యంత సుందరి. ఆమెను ఆ దమయంతి నల్లుని ఇష్టపడుతుంది. అత్యంత ప్రపంచంలో ఉన్నంత సుందరి ఆమె ఏం చేస్తుంది? నల్లుని అంటే కామన్ మ్యాన్ను ఇష్టపడుతుంది. ఇష్టపడితే ఆ దమయంతిని 8 మంది అష్టదిక్పాదకులు ఇష్టపడతారు. అగ్ని, వాయువు, ఇంద్రుడు, యముడు, వీళ్ళందరూ కలిసి ఇష్టపడతారు. ఇష్టపడితే మనలాంటి పెద్ద మనిషి ఒక ఆయన పోయి నారదుడు అనే ఒక వేషం వేసుకొని పోయి ఇట్లా మీ అందరం కలిసి ఒక అమ్మాయిని ఇష్టపడతాను. అరే మనం దేవతల్లా గొలుతాను, మన అందరం ఉన్నోళ్ళం, మరి లేని ఇట్లా జనాల్లో అందరూ పోతే మైనస్ అవుతాం, ఏంది గందరగోళం, మీరు అందరు కలిసి అంటే పలానా నల్లుడు అనే వ్యక్తిని ఇష్టపడుతుంది అమ్మాయి, మరి ఏం చేయాలంటే ఆ నారదుడు నల్లుని దగ్గరికి పోతాడు. ఆయన ఒక నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ప్రత్యక్షమవుతాడు. నారద మహర్షి, మీరు ఇంత దూరం వచ్చిండ్రు, నా అదృష్టం, మేము దేవతల కోసం ప్రేయర్ చేస్తున్నా, మీరే వచ్చింది ఇక్కడికి అంటే, లేదు నీకే దేవతలతో పని పడ్డది, దేవతలకే నీతో పని పడ్డది కనుక నేను రావాల్సి వచ్చిందంటే ఏం పని అని అంటాడు. అంటే నీ దమయంతి అనే ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడుతుంది, నువ్వు పోయి ఆ అమ్మాయి చెప్తే వాళ్ళు 8 మందిలో ఎవరినో ఒకరు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరట అని చెప్తాడు. వీడు షాక్ అవుతాడు, ఆలోచిస్తాడు. అరే నేను బీసీ బిడ్డను కదా, నేను బడుగు బలైన వర్గాన్ని చెందినోన్ని, నన్ను అమ్మాయి ఇష్టపడుతుంది, మరి నేను ఏం చేయాలి అని ఆలోచించి దమయంతి దగ్గర తీసుకుపోతాడు. దమయంతి దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆ దమయంతి ఆనందానికి అవధులు ఉండయి. దమయంతి అనుకుంటుంది నా వీరుడు శూరుడు నా కోసం వస్తుండ అనుకుంటుంది. అనుకున్నాక నలుడు పోయి దమయంతిని ఒక కోరిక కోరుతా, నిన్ను కాదనద్దు అని అంటది. అంటే ఏంటిది కోరుకో అని అంటే, ఇట్లా 8 మంది అష్టదీపకాదకులు ఉన్నారు, వీళ్ళు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో అని అంటాడు ఆయన. అది అంటది దమయంతి, అరే పిచ్చోడా, నేను నిన్ను నీకోసం ప్రాణం పెట్టి ప్రేమించిన, నిన్ను సావనైనా చస్తా కానీ నేను వాళ్ళని చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటది. ఓ పిచ్చిదానా, చస్తే ఎట్లా చస్తావు అని అంటాడు. అంటే అగ్నికి ఆహుతి అవుతుందా అంటది. అరే పిచ్చిదానా, అగ్నికి ఆహుతి అయితే అగ్నిదేవుని దగ్గర పోతావు, నరకానికి పోతే యముని దగ్గర పోతావు, స్వర్గానికి పోతే ఇంద్రుని దగ్గర పోతావు, గాలి కలిసిపోతే వాయుదేవుని దగ్గర పోతావు. అరే ఏ డిపార్ట్మెంట్ పోయినా వాళ్ళే ఉన్నారు రా భయ్, మనకి ఎక్కడ ఉన్నా అన్న పరిస్థితి ఉన్నది. మన పరిస్థితి అట్లున్నది. ఏ డిపార్ట్మెంట్ చూడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ చూడండి, ఇంకా అన్ని డిపార్ట్మెంట్, కాంట్రాక్ట్ సిస్టమ్ చూడండి, ఏ డిపార్ట్మెంట్ చూసినా వాళ్ళే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, వాళ్ళే ఉన్నారు. మరి మనందరు కనబడతలేవా? మనం ఓట్లు ఎత్తలేమా? సో అందుకోసం దయచేసి ఎవరిలో కించపరచడానికో లేకపోతే ఇంకో దానికోసం నేను మాట్లాడడం కాదు. నేను ఒక పొజిషన్లో ఉన్నా కనుక నేను కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడడం, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకటే, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మన సిద్ధాంతం ఏందనేది మనకు క్లారిటీ ఉండాలి. దయచేసి 1కి 10 మంది మీరు మన బీసీ కోసం కానీ ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాల కోసం మీరు చైతన్యపరచండి. చైతన్యపరచడం ఏంటంటే మనం అడుక్కోవడం కాదు, ఇది మన హక్కు, 100% బీసీల హక్కు. మనకు కూడా ఖచ్చితంగా మనము అన్ని స్థానాలలో మనం ఉండాలి, మనం కొట్లాడాలి, మనకు కూడా అవకాశాలు రావాలి. అవకాశాలు రావాలంటే అడుగుతే పెట్టే సిస్టమ్ లేదు ఇప్పుడు, గుంజుకుంటేనే. సో ఆ గుంజుకునే దానికోసం అందరం ఐక్యమత్యంగా ఉండి ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోవాలనుకుంటున్నా. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఏ లీడర్ ఎవరైనా ఎవరు ఇంటికి వచ్చి ఎవడేం చేసేది లేదు.
ఎవరి స్వార్థానికి ఎవరి పార్టీల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. దయచేసి మీలో మీరు ఆలోచించండి. మన నెక్స్ట్ జనరేషన్ కన్నా మనం మంచి ఫ్యూచర్ ఇద్దాం. అరే మా బిడ్డ బీసీగా మేము బీసీ వాళ్ళం కాదు అని మన పిల్లలు చెప్పుకోవాలి. నేను కూడా ఉన్నోని ఓసీని అని చెప్పుకోవాలి. లేకపోతే నేను కష్టపడతానా, కష్టపడతారు ఉన్న దాంట్లోకి వెళ్ళిపోదామన్న ఆలోచనలో ఉండాలి. అంతేగాని మనం బీసీలము మా బీసీలం అని చెప్పి ఆ బీసీ ఒక జెండా పెట్టుకొని లేకపోతే బీసీ రంగు పూసుకొని దాంట్లో వాడు వాని కొడుకు వాని పిల్లం వాని మనవడు వాని మరిది వాని పిల్లం తమ్ముడు వాళ్ళే టికెట్ల కోసం కొట్లాడుకుని వద్దు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఎవరినైనా మనసు నొప్పించుంటే క్షమించండి. ఇది ఒక్కసారి అందరూ ఆలోచించండి, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఎవరికి అగెనిస్ట్ కాదు. ఇది మీ అందరూ ఈ బీసీ కోసం కొట్లాడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.